వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ నియంత్రణపై వైద్య సిబ్బందికి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి నుంచి వారం పాటు ఆరోగ్య కార్యకర్తలు లార్వా దశలోనే దోమల నివారణకు నిల్వ నీటిలో ఆయిల్, కెమికల్స్, ఫాగింగ్ వంటి యాంటీ లార్వా కార్యక్రమాలను చేయాలని సూచించారు. 4 రోజుల పాటు డోర్ టు డోర్ డిసీజ్ సర్వేని కూడా నిర్వహిస్తున్నాం. దానికి గాను 450 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని, ఏఎన్ఎంలను కూడా నియమించడం జరిగింది. ఇవాళ నుంచి అది మొదలైంది. అదనంగా ఇప్పుడు వాటర్ తగ్గడం మొదలైన తర్వాత ప్రధానంగా దోమకాటు కారణంగా జ్వరాలు అంటే మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క వార్డు సెక్రటరియట్ పరిధిలో 3 MPHA మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లని, మల్టీపర్పస్ హెల్త్ సెక్రటరీస్ని, సూపర్వైజర్లని, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ని, అదేవిధంగా VMCతో కలిసి శానిటేషన్ మేస్త్రీల్ని, మలేరియా ఇన్స్పెక్టర్లను కూడా నియమించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడ లార్వా పెరుగుతుందో అంటే 2 రకాలుగా ఎంటమాలజికల్ సర్వే నిర్వహించడం, తర్వాత యాంటీ లార్వల్ ఆపరేషన్స్ నిర్వహించడం. ఎంటమాలజికల్ సర్వే అంటే ఎక్కడైతే నీరు నిల్వ ఉందో అక్కడ లార్వా ఎక్కడ పెరుగుతున్నదో గుర్తించడం, ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ ఎడిస్ దోమ కానీ, అనాఫిలిస్ దోమ కానీ, మలేరియా, డెంగీ కారణమయ్యే దోమలను గుర్తించడం, వాటిని స్ప్రేయింగ్ ద్వారా, ఫాగింగ్ ద్వారా నియంత్రించే అంటే పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేయడం. ఇది వారం రోజుల పాటు, ఎందుకంటే లార్వా బతుకున్న కాలం వారం రోజులు ఉంటుంది కాబట్టి వారం రోజుల పాటు దాదాపు 900 మంది సిబ్బంది ఇతర జిల్లాల నుంచి ఎక్కడైతే ఈ వరద సమస్య లేదో ఆ ప్రాంతాల నుంచి డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ రేపటి నుంచి ఇప్పటికే రేపు 88 సెక్రటేరియట్ వార్డులలో ఎక్కడైతే నీరు లేదో, రిసీడ్ అయిపోయిందో, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయో ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి ఎంటమాలజికల్ సర్వే, తర్వాత యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా నిర్వహించి పూర్తిగా మలేరియా, డెంగీ, చికెన్ గున్యా ఇట్లాంటి దోమకాటు కారణంగా వచ్చే రోగాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరినీ కూడా మేము చేస్తున్న విన్నపం ఏంటంటే, మీరు 10 రోజులుగా ఈ ముంపు ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని తర్వాత సంక్రమించే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మా వాలంటీర్లు వచ్చిన సందర్భంగా ప్రతి విషయాన్ని, హెల్త్ వాలంటీర్లు వచ్చిన సందర్భంగా ప్రతి విషయాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నారు, చేయకూడని పనులు కూడా చెప్తున్నారు. కాస్త సహనం వహించి వారు చెప్తున్న మాటలు వినాల్సిందే. అదేవిధంగా ఈ ఎంటమాలజికల్ సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఇంటి లోపలికి రావాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఫ్రిడ్జిరేటర్ దగ్గరనో, రిఫ్రిజిరేటర్, ఇంకొక బాత్రూమ్ దగ్గర నీరు నిల్వ ఉన్న చోట ఈ లార్వా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు సహకరించి వాళ్ళు ఆ లార్వాని గుర్తించడానికి, ఎడీస్ అనాఫిలస్ దోమని గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలు అంటే మా మూల ప్రాంతాల్లో కూడా వీటిల్లో గోడల మధ్య వీటన్నిటిగా నేను విన్నపం చేస్తున్నా. ఎందుకంటే ఆ దోమకాటు కారణంగా మన ఇంట్లో పిల్లలు, మన కుటుంబ సభ్యులు ఈ మలేరియా ఇటువంటి వ్యాధులు బారిన పడకుండా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు ఇవి. వీటిని మా హెల్త్ వాలంటీర్స్లో వచ్చిన సందర్భంగా సహకరించాల్సిందిగా ఈ వ్యాధి నిర్మూలన. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ హల్చల్ చేశారు. కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్తున్న పోలీసులపై బూతులతో రెచ్చిపోయారు. తన వద్ద వాళ్ళు 20,000 తీసుకున్నారని గట్టిగా అరుస్తూ హంగామా చేశాడు. 4 పోలీసులు అతన్ని నిలువరించేందుకు ప్రయత్నించగా వారిపై తిరగబడ్డాడు. వదులుతా వదలమా వీడియో ఇలా వేలు ఎంతావా
20,000 దగ్గర ఇస్తావా? 20,000 దగ్గర ఇస్తావా? ఇప్పుడు నన్ను ఎక్కడి నుంచి అక్కడికి తీసుకురావడానికి 20,000 దగ్గర బిర్యానీ తినిపించడానికి ఇస్తావా? 20,000 దగ్గర బిర్యానీ తినడానికి ఇదేస్తే ఇస్తావా? చెప్పు, ఇస్తావా? చేయదు నాకు వస్తుంటే బాగుండదు. నాకు కాళ్ళు పని చేసంటే మీరు అందరూ తిరిగిపోతారు. చేయదు ప్రభుత్వం చేసుకున్నా బుద్ధిగా పడిపోతారు. పక్క చెప్పింది వినట్లేదు. ఎన్నో తెలిసిపోయి అది మీరు ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడ పడిపోద్ది రక్తం మన ఎంతో అంటే పడిపోద్ది. 6 సంవత్సరాలు ఇంట్లో వచ్చి పడుతున్నాము. ప్రకాశం బ్యారేజీ పైకి పడవలు పంపించి కూల్చేయాలని వైఎస్ జగన్ ప్లాన్ చేశారని సీఎం చంద్రబాబు చేశారు. ఆ బోట్లు వైసీపీకి చెందినవని తెలిసింది. బుడమేరుకి గంట్లు పెట్టారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? తిరిగి మనపై విషం చిమ్ముతున్నారు అని అన్నారు. ఎక్కడెక్కడ డ్రైన్స్ అన్ని బ్లాక్ అయిపోయిందో అవన్నీ తెప్పించి అవన్నీ క్లియర్ చేయించాం. ఇదే డ్రోన్స్ను పంపించి 15 మంది చేసే పని బ్లీచింగ్ కానీ అవన్నీ కూడా డ్రోన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఒక వినూత్నమైన పద్ధతిలో డ్రోన్స్ ఉపయోగించాం. దీనివల్ల కూడా చాలా వరకు వెసులుబాటు వచ్చింది. హెలికాప్టర్లు ఉపయోగించాం, ఎన్డీఆర్ఎఫ్ను ఉపయోగించాం, కడాన ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిపించాం గంటలు పూడ్చడానికి. అనేక ప్రయత్నాలు చేసి ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఇది జరిగిన తర్వాత ఏ విధంగా అందరికీ న్యాయం చేయాలో చేసి అక్కడి నుంచి మళ్ళీ ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేసుకుంటూ వీళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి అన్ని విధాలా వీళ్ళ బాధలు తగ్గించడానికి మళ్ళా మెరుగైన జీవితాన్ని గడపడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేపిస్తాం. మీరు తిరగని ప్రాంతం లేదు, తిరగని లైన్ లేదు, ఇన్నిసార్లు తిరిగారు అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ సార్. అంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు సమస్య జటిలమైనప్పుడు ఆ జటిలమైన సమస్యను పరిష్కారం చేస్తూనే దాని ఫలితాలు కూడా అధ్యయనం చేసుకొని మళ్ళా మార్పులు చేర్పులు చేసి మళ్ళా ఫాలోఅప్ చేసి తప్ప సాధ్యం కాదు. ఒకసారి ఆర్డర్ పాస్ చేస్తే అయిపోయేది కాదు. ఇది కాంప్లికేటెడ్ సమస్య. మీరు ఒకసారి చూశారు, నేను ఒక పక్క గండ్లు బూడ్చే కార్యక్రమం అప్పచెప్పాం. వాళ్ళు ఏం చేస్తున్నారు నిమిషం చూశాను. టౌన్లో ఎంత వాటర్ ఉందో నేను అధ్యయనం చేశాను. పాసార్ ల్యాబ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీస్, సెటిలైట్ ఉపయోగించాం, డ్రోన్స్ ఉపయోగించాం, మనుషుల్ని పెట్టాం. ఎక్కడ ఎంత ఉందో అన్నీ కూడా 2 అడుగులు ఉందా, 3 అడుగులు ఉందా, 5 అడుగులు ఉందా, 7 అడుగులు ఉందా అవి కూడా అధ్యయనం చేశాం. ఎంత వాటర్ ఉందో రఫ్గా అసెస్ చేశాం. అక్కడి నుంచి ఈ వాటర్ బయట పోవాలంటే నేను నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టినప్పుడు బుడమేరు ఫ్లైఓవర్ ఉంది, అక్కడ పోయి చూశాను. అడ్డంకులు ఉన్నాయి. ఇక్కడ మధురానగర్ ఉంది, మధురానగర్లో ఫ్లైఓవర్స్ చూశాను. అక్కడ కిందనుంటే బ్రిడ్జెస్ ఉంటే దాని కిందంతా పూడిపోయింది. అదే మరి మధురానగర్లో ఒక రైల్వే లైన్ ఉంటే ఆ రైల్వే లైన్ పక్కన బ్రీచ్ పెట్టారు. ఆ బ్రీచ్ని పెంచాం. 1500 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే అది 2000 చేశాం. 2-3 సార్లు వచ్చాను, నేను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవన్నీ అమలు చేశాం. అనునిత్యం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేశాం. కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది. ఎక్కడా ఎలాంటి తప్పు జరగకుండా టెక్నికల్గా కానీ ఓవర్ సైట్తో కానీ ఎక్కడా ఎలాంటి మిస్టేక్ జరగకుండా చేశాం. కాబట్టి విత్ ప్రిసిషన్ పనిచేశాం. నేను ఒక్కడనే కాదు, మా అధికారులందరూ కూడా అదే మరి పనిచేశారు. ఎప్పుడూ లేని విధంగా 4-5 అడుగుల నీళ్ళల్లో బురదలో తిరిగారు. అందుకనే ఈరోజు ప్రజలకు కూడా ఒక నమ్మకం కల్పించింది మొత్తం ప్రభుత్వ వ్యవస్థ మొత్తం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎప్పుడు కూడా కొన్ని సమస్యలకి ఈజీ పరిష్కారం. వెల్కమ్ టు ప్రభంజనం టీవీ న్యూస్.
విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కూర్మన్నపాలెం జంక్షన్లో రాస్తారోకో జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలని, కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్. విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని, స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని 52 మంది ప్రాణత్యాగం చేసి సాధించిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నర్సింగ్రావు, అయోధ్యరాం, వర్షాల శ్రీనివాసరావు, నీరుకొండ రామచంద్రరావు మరియు కార్మిక నాయకులను, కార్మికులను అరెస్ట్ చేశారు. మేమేం తప్పు చేశాం? మా సొంత గన్లు ఇవ్వండి, మేము అడుగుతుంటే ఉత్పత్తి చేస్తాం చేయనివ్వండి అంటాం. ఉత్పత్తి చేయనివ్వండి, మా కనీసాలు ఎందుకు మూసేస్తున్నారని అడుగుతున్నాం. మేము చెప్పేది అన్యాయం అయితే మీరు కాదు, మేమే వస్తాం. మీరు ఎక్కడికైనా మమ్మల్ని ఊరి శిక్ష అయింది, మేము పడతాం. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురుద్వారా జంక్షన్లో ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించి దేశ సంపద కొల్లగొడుతున్నాడని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, స్టీల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు, ఇసుక, ఐరన్ హోరు ఇచ్చి స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరించే చర్యలు వెంటనే ఆపాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రాస్తారోకోలో రావి కృష్ణ, ఎన్ పాపారావు, ఎన్ సూరిబాబు, ఏ నరసింహమూర్తి, పి బుజ్జి, రవి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దేశ భవిష్యత్తుని కాపాడుతామని చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకున్నారు. ఈ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షణ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని రాస్తారోకోలు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నం గురుద్వారా జంక్షన్ దగ్గర ఆటో కార్మికులు ప్రభుత్వ రంగ పరిశ్రమలు పరిరక్షించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ కావలసిన 3 సరుకులు ప్రభుత్వం సరఫరా చేయాలనేటువంటి డిమాండ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన విరమించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావలసిన బొగ్గు, ఇసుక, ఇతర ఐరన్ ఓరు ఇచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమని కాపాడాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరిక చేస్తా ఉన్నాం.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడండి. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. జాతి సంపద ప్రకాశం బ్యారేజీని కూల్చాలనే వైసీపీ కుట్రను వెలికి తీయాలి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీ కొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది, ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు, అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీ కొట్టించటం క్షమించరాని నేరం, దేశద్రోహ నేరంతో సమానం ఇది. ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేజింగ్ ఎ వార్ అగైన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్, లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను. కుట్ర సఫలం కాలేదు, కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం. కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు అనుకున్నది జరుగుంటే, ఈ పడవలు సరైన రీతిలో బ్యారేజీని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం. సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగుండేదో, ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో, ఎంత పశు సంపద నాశనమై ఉండేదో, కోట్లాది రూపాయలు లెక్కలేనంత సంపద నాశనమై ఉండేది. లెక్కలేనంత మంది ఆ రోజు 1997లోన వరద వచ్చింది. 1900 వరద వచ్చింది కదా, మన దివిసీమ వరద వచ్చినప్పుడు ఏ రకంగా లెక్కలేనంత మంది చనిపోయారో, కరెక్ట్గా లెక్క కూడా తేల్చలేకపోయామో, శవాల్ని మనం లెక్కించలేకపోయామో, అటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డామని నేను అంటాను. నేను గుండె మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ కుట్ర కాదు అంటే నేను అడుగుతున్నాను. మీ కుట్రలో భాగమే, లేకపోతే ఎవరండి సురేష్ ఈ పడవలేంటండి? ఈ వరద వచ్చే ముందు రోజున పడవలన్నీ ఉద్దండరాయనిపాలెంలో సురేష్ కంట్రోల్లో ఉన్నాయి, మాజీ ఎంపీ సురేష్ కంట్రోల్లో ఉన్నాయి. అటువంటి పడవలు మరలా ఈ గొల్లపూడి